అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను కానీ చూసినట్లయితే, ప్రధానంగా సాక్షి దినపత్రికను తీసినట్లయితే ఇంట్లో కల్తీ బాబు సృష్టి, శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నేను అసలు వాడలేదనేది టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పిన నీచ రాజకీయం చేస్తూనే ఉన్నావు. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్. లడ్డులో కుట్ర కోణం. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ రాష్ట్రపతికి లేఖ. ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం. తిరుపతి లడ్డూలో కల్తీపై తప్పించుకునేందుకు సీఎం చంద్రబాబు యత్నం. కల్తీపై వాస్తవాలను వైఎస్ జగన్ ప్రజల ముందుంచడంతో కంగుతిన్న ముఖ్యమంత్రి. ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేశామని జూలై 23న సెప్టెంబర్ 20న ఈవో 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయినా నీ దుర్మార్గ రాజకీయం కోసం లడ్డూల తయారీలో జంతువులు కొవ్వు కలిసిందంటూ అపవిత్రం చేశావు. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లలోని కల్తీ నెయ్యిని అసలు వాడలేదనేది ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో చాలా స్పష్టంగా ఉంది. అన్నీ తెలిసినా జరగని విషయం జరిగినట్లుగా కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా అబద్ధాలు చెబుతున్నావు. తిరుమల పవిత్రతను, ప్రసాదాన్ని నీ రాజకీయం కోసం అపవిత్రం చేశావు. నా తిరుమల పర్యటనకు అనుమతి లేదని నోటీసులు ఇస్తావు, మళ్ళీ అదేమి లేదని బుకాయిస్తావు. నా పర్యటనను అడ్డుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళను రప్పిస్తావు. మా పార్టీ నేతలకు అక్రమ నోటీసులు, అరెస్టు చేస్తామని బెదిరిస్తావు. ఇలాంటి రాక్షస రాజ్యాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చూడలేదు. తిరుమల లడ్డూ విషయంలో నీ పాపాలు బయటకు రావడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నావు. నా మతం, కులం ఏమిటో ఈ రాష్ట్రానికి, దేశానికి తెలియదా? సీఎంలుగా నేను, మా నాన్న 10 ఏళ్ళు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం. నా పాదయాత్రకు ముందు తరువాత కూడా స్వామివారిని దర్శించుకున్న కాలినడకన తిరుమలకు వెళ్ళా. టాపిక్ డైవర్ట్ కాకూడదని నేను తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా. ఇది తిరుమల లడ్డూ గొడవ గురించి సాక్షి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్త. అదేవిధంగా ఇదే వార్తను ఈనాడు దినపత్రికలో చూసినట్లయితే, జగన్ను తిరుమలకు వెళ్ళొద్దని ఎవరన్నారు? డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే ఆయన వెళ్ళలేదు, పైగా నోటీసులు ఇచ్చారంటూ అసత్య ప్రచారమా? ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. బైబిల్ చదువుతారని జగనే అంగీకరించారు. అన్యమతస్థులెవరూ శ్రీవారి దర్శనానికి వెళ్ళిన నిబంధనలు పాటించాల్సిందే. ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి ప్రసాదాల్లో వాడారు. ఆ తర్వాత వచ్చిన నెయ్యిని పరీక్షలకు పంపారు. అందులో కల్తీ జరిగిందని తేలడంతో తిప్పి పంపారని స్పష్టీకరణ. తిరుమల వెళ్తారంటే అడ్డుకుంటున్నారు. లడ్డు ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని రుజువవుతున్నాయి. అందుకే డిక్లరేషన్ అంటున్నారు. విషయం పక్కదారి పట్టకూడదని తిరుమల పర్యటన వాయిదా వేసుకున్న మాజీ సీఎం జగన్. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి, అంటే ఒకే విషయం మీద 2 ప్రధాన పత్రికలు 2 రకాలుగా రాశారు. ఈ రెంటిల్లో కొంచెం నిజానాలు ఏంటనే చర్చించుకున్నట్లయితే, అసలు ఈ ఏఆర్ ఫుడ్స్లో జరిగిన కల్తీపై జగన్మోహన్ రెడ్డికి బాధ ఎందుకు, ఇబ్బంది ఎందుకు? ఫిబ్రవరిలోనో మార్చిలోనో మీరు టెండర్ నోటీసులు ఇచ్చి ఏఆర్ ఫుడ్స్కి కాంట్రాక్ట్ ఇచ్చారు నెయ్యి సప్లైకి. అది నెయ్యి సప్లై చేస్తూ ఉంది. కొన్ని ట్యాంకర్లను లడ్డూ ప్రసాదం తయారీలో వాడారు. ఆ లడ్డూ ప్రసాదంలో వాడేటప్పుడు తీసినటువంటి శాంపిల్స్ని పరీక్షలకు పంపించినప్పుడు దీంట్లో కల్తీ ఉందని తేలడంతో తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. అంటే ఎక్కడైనా మనం ఇప్పుడు ఏదైనా చూడండి, టెస్టింగ్ ప్రాసెస్లో ఎలా ఉంటుంది, అది సప్లై చేస్తూ ఉంటుంది. మధ్యలో ర్యాండమ్గా తీసుకుని టెస్ట్ చేస్తారు. అందులో కల్తీ ఉందని, బాగలేదని కానీ తెలియజేస్తే దాన్ని ఆపేస్తారు. ఇది జరిగే ప్రొసీజరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. అసలు కల్తీ జరిగినప్పుడు పట్టుకుంటారు, కాంట్రాక్టర్కి పనిష్మెంట్ ఇస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఎందుకు? మీ తప్పే లేదు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ అనేది ఎటువంటి కల్తీ లేకుండా సప్లై చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. ఇప్పుడు మీరు ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు.
ఆ ఏఆర్ ఫుడ్స్ అనేవాళ్ళు ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నెయ్యిని తిరుమల టీటీడీకి సప్లై చేయాల్సిన బాధ్యత వాళ్ళది. ఇక్కడ పట్టుకొని వాటిని టెస్ట్ చేయడంతో కల్తీ అని తేలింది. తేలినప్పుడు వాళ్ళని ఆపేశారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. విచారణ ఎదుర్కొని దానికి శిక్ష అనుభవించేది వాళ్ళు, దానికి తగిన పనిష్మెంట్ అనుభవించేది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీకెందుకు బాధ? ఈ లడ్డు కల్తీ బాబు సృష్టే అంటే ఇప్పుడు లడ్డు బాబు సృష్టి అని మీరు ఎలా చెప్పగలుగుతారు? లేదు, సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని ఇప్పుడు ఎవరు చెప్పలేదు కదా. అధికారికంగా లడ్డూ కల్తీలో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందని ఎవరూ చెప్పలేదు. సోషల్ మీడియాలో ఎన్నైనా వార్తలు రావచ్చు, అది వేరే విషయం. ప్రభుత్వం అధికారికంగా ఈ ఏఆర్ ఫుడ్స్లో కల్తీకి జగన్మోహన్ రెడ్డి గారికి అంతకుముందున్నటువంటి చైర్మన్లకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. మరి మీకు బాధ ఎందుకు? గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్టే ఉంది మీ వ్యవహారం. ఒక విచారణ జరుగుతుంది, ఆ విచారణలో తేలుతుంది. ఎందుకంటే కల్తీ బాబు సృష్టి అని మీరు పింక్ డైమండ్ అనేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పించారు. దాని గురించి గలబా చేశారు, కోర్టులో కేసు కూడా వేయించారు. తర్వాత టీటీడీ పరువు నష్టం దావా వేపిస్తే దాన్ని మీరు మీ హయాంలో మళ్ళీ విరమించుకున్నారు. ఆ కేసు మేము టీటీడీలో అంటే అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండి టీటీడీ అధికారులు పరువు నష్టం కేసు వేశారు. మళ్ళీ అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత చైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి గారు ఆ కేసును ఉపసంహరించుకున్నారు. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పే పింక్ డైమండ్ గురించి మీరు బయటికి తెచ్చారు. మీరు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు రాసినటువంటి వార్తల్లో కానీ మీరు చెప్పినటువంటి మాటల్లో కానీ ఎటువంటి విశ్వసనీయత ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 నెలల క్రితం బయటపడితే ఇప్పుడు ఎందుకు బయటకు చెప్పారు? జూన్ జూలైలోనే బయటపడింది. అది ఒక పెద్ద టీటీడీ అనేది ధార్మిక వ్యవస్థ. ప్రపంచం మొత్తం కూడా టీటీడీకి భక్తులు ఉన్నారు. సున్నితమైన విషయము. దీని పూర్తి వివరాలు తెలియకుండా కూడా వెనక ముందు చూడకుండా దీన్ని బయట పెట్టకూడదు. అందులోకి విజయవాడలో వరదలు వచ్చాయి. అనేక రకాల కారణాల వల్ల కొంత లేట్ అయింది. లేకపోతే ఇది బయట పెట్టకపోతే తర్వాత మీరే దీన్ని టెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారే కల్తీ చేసినాడని మీరు కూడా చేయొచ్చేమో భవిష్యత్తులో. ఎందుకంటే పింక్ డైమండ్ గురించి కూడా మీరు అప్పుడు గలబా చేశారు కదా. అంటే కుట్రలు చేయటంలో ఉండే మీకు అనుభవం కాబట్టి దీన్ని కూడా ఒక కుట్రకి భవిష్యత్తులో ఒక కుట్ర కోణాన్ని ఎన్నుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చేమో. ఖచ్చితంగా ఇప్పుడు సందర్భము సమయం అనేది ఉంటుంది. ఇది బయట పెడితే భక్తులు ఎలా రియాక్ట్ అవుతారో, ఏమైనా ఇబ్బంది ఏమైనా ఆలోచించి బయట పెట్టేసరికి కొంత టైం పట్టింది. కాబట్టి దాన్ని కూడా మీరు తప్పు పెడితే ఎట్లా? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు సుప్రీంకోర్టులో కేసు వేయండి, దీని మీద విచారణకు సహకరించండి. ఎవరు దోషులైనా కూడా ఖచ్చితంగా దీంట్లో పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. మీది ఎటువంటి తప్పు లేదు, దీంట్లో మీ బాధ్యత లేదు, మీ పాత్ర లేదు. మీరు ప్రశాంతంగా ఉండండి, సహకరించండి. ఇకపోతే తిరుమల వస్తానంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం నన్ను తిరుమల రానికుండా గలబా చేశారన్నారు. తిరుమల రానికుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు. ప్రభుత్వం అనేది ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. నోటీసులు ఎందుకు ఇచ్చారో, మీరు ఎటువంటి ధర్నాలు ర్యాలీలు చేయకూడదు, ఎటువంటి ఎవరిని ఇబ్బందులు పెట్టకూడదు భక్తులు అనే ఉద్దేశంతో నోటీసులు వాళ్ళకి ఇచ్చారు, మీకు ఇవ్వలేదు. మిమ్మల్ని రావటానికి ఆహ్వానించారు. అక్కడ మిమ్మల్ని వచ్చేదానికి సరైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు డిక్లరేషన్ ఇవ్వాలంటే టీటీడీ దేవస్థానం యొక్క సాంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు ఎవరు వచ్చినా కూడా నాకు ఈ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, భక్తిభావంతో నేను ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చానని ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. అది బైలాలో ఉండే రూలు. అది ఏ మతంలోనైనా కొన్ని సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని దేవాలయాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉంటాయి. మసీదుకి పోతే మనం ఖచ్చితంగా ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు పైన ఒక క్యాప్ టోపీ పెడతారు. మనం ఎవరైనా పోయినా కూడా హిందూ మతస్థులం వాళ్ళు ఆ టోపీ ఇస్తారు, మనం అది పెట్టుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. క్రిస్టియన్ చర్చికి వెళ్ళినా కూడా ఆ చర్చిలో మనం మోకాల మీద కూర్చొని ప్రార్థన చేయాలి. 2 చేతులు ఇలా పెట్టుకొని ప్రార్థన చేస్తాం. అంటే వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా మనం పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు
ప్రతి దేవాలయానికి ప్రతి మతానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆ సాంప్రదాయాల మీద మన గౌరవం లేనప్పుడు మనం అక్కడ పోయినా వేస్ట్. మా నాన్న నేను గత 10 సంవత్సరాలతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు సమర్పించారు, డిక్లరేషన్ అనే దాన్ని మీరు పట్టించుకోలేదు. అంటే మీకు వేరే మతాల మీద గౌరవం లేదు కాబట్టి మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా లేదు కాబట్టి సాంప్రదాయాలు పాటించాలని, రూల్స్ పాటించాలని అడుగుతున్నారు. దాంట్లో తప్పేమిటి? మీరు తిరుమల పోతే సంతకం పెట్టాల్సి వస్తుంది, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కల్తీ లడ్డుది డైవర్ట్ చేయడానికి, అసలు మీరు తిరుమల వెళ్తాము అని అనకపోతే డైవర్ట్ రాజకీయాలు ఇక్కడ జరిగింది మీ వలన, చంద్రబాబు నాయుడు గారి వలన, మీ వల్లే. తిరుమల వెళ్ళాలని ప్రకటించింది మీరు, దర్శనానికి పోవాలని అనుకున్నది మీరు, డిక్లరేషన్ ఇవ్వాలని అడిగారు. డిక్లరేషన్ ఇవ్వండి, ఏమవుద్ది అక్కడ? సంతకమే కదా. ఈ దేవుడి మీద నాకు భక్తి భావాలు మెండుగా ఉన్నాయి, దేవుడు గారు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకంతో నేను దర్శించుకుంటున్నాను, వాళ్ళని సంతకం పెట్టాలి. ఇది ఏమవుతుంది? కాబట్టి ఇటువంటి సాంప్రదాయాలు మంచిది కాదు. అన్ని మతాలని, అన్ని కులాలని గౌరవించాలి. మీరు ఈ కుట్ర రాజకీయాలకైనా కుట్ర కోణాలు మానుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. తర్వాత ఇంకొన్ని ముఖ్య వార్తలు తీసుకున్నట్టయితే, ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్న వెంకటరెడ్డి 2.5 నెలలుగా అక్కడే మకాం. సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి పట్టుపడకుండా ఎత్తుగడలు. ఆచూకీ పసిగొట్టి ఏసీబీ ఢిల్లీ వెళ్లేలోపే హైదరాబాదుకు రాక. శంషాబాద్ రిసార్ట్లు అదుపులోకి తీసుకున్న ఏసీబీ. అక్టోబర్ 10 వరకు రిమాండ్. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్న ఏసీబీ అధికారులు. ఈ సాక్షి దినపత్రికలు ఇది ఎక్కడన్నా రాశారంటే ఎక్కడా లేదు. ఒక అతి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన ఆదాయ వనరు అయినటువంటి గనుల శాఖకి ఎండీగా డైరెక్ట్గా ఉన్నటువంటి మీ అనుంగ సహచరుడిని ఏసీబీ అరెస్ట్ చేస్తే దాని మీద ఎటువంటి వార్త లేదు. అంటే అది మీ దృష్టిలో అది వార్తే కాదు. ఒక చంద్రబాబు నాయుడు గారిని, వాటిని బీజేపీని విమర్శించడానికే మీరు ఈ పేపర్ ఉండేది. ఇంకా జరిగే వార్తలు ఏమీ కూడా ఇక్కడ రాసే పరిస్థితే లేదు. విశాఖ ఉక్కుకు ఊపిరి, సెయిల్లో విలీనం చేసే యోచనలో కేంద్రం. స్టీల్ ప్లాంట్ మనుగడకు అదే ప్రత్యామ్నాయమైన భావన. కూటమి ప్రభుత్వం చొరవతో కార్మికుల పోరాటానికి ఫలితము. ఏపీకి 4 కుంకి ఏనుగులు. రాయలసీమ, చిత్తూరు జిల్లా ప్రధానంగా అడవి ఏనుగులని వచ్చి పంటలను విపరీతంగా నాశనం చేస్తుంటాయి. దానికి పరిష్కారకంగా కర్ణాటక నుంచి 4 కుంకి ఏనుగుల్ని దిగుమతి చేసుకోవాలని భావించారు. ఈ కుంకి ఏనుగులని వాటి బారి నుండి రక్షించే అవకాశం ఉందని చెప్తున్నారు. దసరా తర్వాత ఈ కుంకి ఏనుగులను కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. పండుగలకు 6,000 ప్రత్యేక రైళ్లు. వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రే. ఆయన చర్యలతో 2,566 కోట్ల నష్టం రిమాండ్ రిపోర్టులో వివరించిన ఏసీబీ. జేపీ సంస్థ చెల్లించాల్సింది 1,528 కోట్లు, జమ 201 కోట్లే. జగనన్న కాలనీలు, నాడు నేడు పేరిట అంతా సర్దేశారు. అవన్నీ మినహాయించినా కూడా సర్కారుకు జేపీ బాకీ 625 కోట్లు. ఇది ఈరోజు కొన్ని ముఖ్యమైన వార్తల్లోని అంశాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.